హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్న థాట్స్. ఈరోజు మన ఛానల్లో మిగిలిపోయిన అన్నంతో వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం తీసుకున్న అన్నాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు 4 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా సాల్ట్ని తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ అన్నంలో పచ్చిమిర్చి పేస్ట్ను కూడా కలుపుకోవాలి. మనందరి ఇళ్ళల్లో కారపూస గిద్దెలు, మురుకుల గిద్దెలు అంటారు కదా, ఇలాంటి దాంట్లో నేను షేప్స్ వస్తాయన్నమాట. నాకు నచ్చిన షేప్ని తీసుకున్నాను. ఇలాంటిది ఇదైతే నాకు మంచిగా ఒక సింగిల్ లేయర్తో వడియాలు వస్తాయని దీన్ని తీసుకున్నాను. తర్వాత మనం రెడీ చేసుకున్న పెట్టుకున్న బ్యాటర్ని కొద్దిగా స్పూన్తో తీసుకొని ఇందులో ఫిల్ చేసుకోవాలన్నమాట. మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ని చూసేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువ పడ్డాయి, బ్యాటర్ అనేది కొంచెం లూజ్ అయింది. తర్వాత నేను ఒక పల్చటి క్లాత్ని తీసుకొని దానిని 2 లేయర్స్గా ఎండలో ఆరపరుచుకున్నాను. నాకు నచ్చిన షేప్లతో నేను రౌండ్గా ఒకటి, అలాగే స్పూన్తో ఒకటి పెట్టుకున్నాను. ఒక 1 అవర్లో చూడండి ఎంత బాగా ఎండిపోయాయో. ఆ రోజు సాయంత్రం కల్లా నీట్గా కొద్దిగా వాటర్ తడుపుకుంటూ తీస్తే వచ్చేసాయి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇలా న్యూస్ పేపర్ మీద మరలా ఎండబెట్టాను. వీటన్నిటిని కూడా ఒక క్లోజ్డ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వీటిని ఫ్రై చేసుకోవచ్చు. చారు చేసుకున్నప్పుడు, పప్పు చారు చేసుకున్నప్పుడు ఇవి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. ఎందుకంటే వీటిలో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ, ఎలాంటి ఫుడ్ కలర్ కానీ మనం యాడ్ చేయలేదు. మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి దీనివల్ల ఎలాంటి హామ్ ఉండదు మనకి. మీరు కూడా ట్రై చేయండి. మిగిలిపోయిన అన్నంతో ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.